హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకంపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. వీరందరికీ ఉచితంగా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పంపిణీ చేయబోతున్నారు. ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, అసలు ఎవరెవరికి ఉచిత విద్యుత్ ఇస్తారు అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో విత్ ప్రూఫ్ తో సహా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా, ఉచిత విద్యుత్ పథకం కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గృహజ్యోతి స్కీమ్ ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతున్నారు. అర్హత ఉన్న పేద ప్రజలకు ఉచితంగా కరెంటు అందించడం లక్ష్యంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఉచిత విద్యుత్ స్కీమ్ విషయంపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ కసరత్తులు షురూ చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఈ స్కీమ్ అమలు చేస్తున్న రాష్ట్రంలో అధ్యయనం మొదలుపెట్టారు. మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది గృహ వినియోగం కోసం 200 యూనిట్ల లోపే కరెంటు వాడతారు. కాబట్టి గృహజ్యోతి పథకం కింద మధ్యతరగతి ప్రజల్లో చాలా మందికి కరెంటు బిల్ సున్నా కాబోతుంది. ఇప్పటికే ఈ తరహా స్కీమ్ కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అమలవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలుపై అధ్యయనం షురూ చేసినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో ల్యాండ్రీ, దోబీ ఘాట్లు, కటింగ్ షాపులకు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశాలిచ్చారు. పెండింగ్ బిల్లులను స్వయంగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ల్యాండ్రీలు, దోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060కి 78.55 కోట్లు, న్యాయ బ్రాహ్మణులకు 36,526 మంది బెనిఫిషియర్లకు 12.34 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థిక శాఖకు ప్రపోజల్ పంపించామని, త్వరలోనే నిధులు రిలీజ్ అవుతాయని తెలిపారు. ఇక న్యాయ బ్రాహ్మణులు, వాషర్ మెన్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. ఫ్రెండ్స్, మీకు మీ ఇంట్లో ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ రాయండి. కనుక మీ దగ్గర ల్యాండ్రీ, దోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సంబంధించి ఏమైనా ప్రూఫ్లుంటే ప్రభుత్వానికి చూపిస్తే 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు పొందొచ్చు.